ఇందుకూరుపేట మండలంలో జనసేన పార్టీ నాయకుడు గురి హరిరెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ గ్రామానికి తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాదయాత్ర పల్లెనిద్ర కార్యక్రమం ప్రతి గ్రామంలో నిర్వహించిన ప్రజలు, స్థానిక టీడీపీ జనసేన నాయకులు ఘన స్వాగతం పలుకుతున్నారని అన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో నియోజకవర్గంలో ఎక్కడా కూడా అభివృద్ది లేదని అన్నారు. ఇటీవల తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆశా వర్కర్లు, అంగన్వాడీలు నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వం వారిని బెదిరించి విధుల్లోకి తీసుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. ఇచ్చిన హామీను అమలు చేసే బాధ్యత మీది కాదా అని ప్రశ్నించారు. ఇంకా ఈ వైసీపీ ప్రభుత్వానికి 2 నెలలే ఉందని, రాబోయే ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొడవలూరు జనసేన నాయకులు చెక్కాశూలం తదితరులు నాయకులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం రోజు ఒక మహాకార్యాన్ని తలపెట్టాం. అదేంటంటే పాదయాత్ర పల్లెనిద్ర. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామానికి కూడా జనసేన జెండాను తీసుకెళ్లడం, గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లని చైతన్యపరచడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి అయినటువంటి శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు రావడం జరిగింది. ఆ రోజు ఆయనకి ఘన స్వాగతం పలకడం, వేలాది మందిగా జన సైనికులైతేమి, జనసేన నాయకులైతేమి, తెలుగుదేశం కార్యకర్తలైతే అందరూ కూడా స్వచ్ఛంగా తరలివచ్చి ఆ కార్యక్రమం చాలా గొప్పగా జయప్రదం చేశారు. తర్వాత అక్కడ ప్రారంభమయ్యి నేరుగా జగదాపేట మీద లేబూరు, పున్నూరు, గంగపట్నం, రాముడిపాలెం, పల్లిపాలెం, కుడిదిపాలెం, ఎడముసలి, రాత్రి పల్లెపాడు, పాగవారిపాలెం బస్సు చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా అపూర్వమైన స్పందన లభించడం, మేము అసలు ఈ ప్రోగ్రాం ఇంతగా ఘనంగా విజయవంతం అవుతుందని చెప్పి అసలు అనుకోలేదు. వెళ్ళే కొంది మేము వెళ్తూ ఉంటే టీడీపీ నాయకులు కావచ్చు, మా జన సైనికులు కావచ్చు, అందరూ కూడా ఆత్మీయంగా పలకరింపులు, స్వాగతం పలకడం. తర్వాత ఒక్కొక్క ఇంటికి వెళ్తూ ఉంటే వారి దీనగాథలు అయితే అసలు ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా చేసిందా ఏమన్నా చేయలేదనిపిస్తుంది. ఇంకా నిద్రపోతున్నట్టు ప్రభుత్వం. ఉండేది దిగిపోవడానికి కూడా టైం దగ్గర పడిపోయింది. 2 నెలలు కూడా లేదు. అయినా కూడా ప్రతి ఇంట్లో ఏడుపులు పెడతాడు. ఏం చేస్తున్నాడయ్యా అని ఒక అవ్వను పోయి కదిలిస్తే 3000 ఇస్తానన్నాడయ్యా, నేను గెలవంగానే 3000 ఇస్తానడయ్యా, మొన్న ఇచ్చాడే, దిగిపోయే ముందు 3000 ఇచ్చాడే అని అంటుంది. అమ్మ ఇంకొక దగ్గరకు పోతే రేషన్ బండి ఎప్పుడో వస్తుందయ్యా, ఆ రోజు విఆర్ఓ గారు ఉండాలి, వాలంటీర్ ఉండాలి, సర్వర్ కరెక్ట్గా ఉండాలి, వీళ్ళలో ఏది లోపమైనా సరే మాకు రైస్ ఇవ్వట్లేదయ్యా, సన్న బియ్యం ఇస్తారని చెప్పారయ్యా, పాత బియ్యం ఇచ్చినా చాలు మాకు, దాంట్లో మళ్ళీ ప్లాస్టిక్ బియ్యం తోడైనయ్యా, తెల్లలాగా అల్లాడుతూ ఉన్నాం మేము అని చెప్పి నానా బాధలు పడుతూ ఉన్నాం. అధ్వానంగా ఉంది. రాముడిపాలెం, కుడితిపాలెంలో మత్స్యకారులు ఎక్కువ మరియు ఆక్వాకల్చర్ ఎక్కువ. అక్కడ ఈ కరెంటు బిల్లులు, అధిక బిల్లులు ఎక్కువైపోయిన తర్వాత రొయ్యలు గుంట వేయడం మానేసి రైతులు అందరూ కూడా సాయంత్రానికి అరుగుల మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతున్నా దేవుడా, మాకు ప్రభుత్వం మారితే మేము బతుకులు బాగుపడతాయి, మాకు ఇక్కడ వరి కూడా పండదు, మా అంతా ఉప్పు నీళ్ళు అయిపోయి మేము చేప, రొయ్య, ఉప్పు నీళ్ళలో పెరిగే చేప లేకపోతే వెనామి రొయ్య వేసుకొని బతికే వాళ్ళం. మేము ఈ అధిక కరెంటు బిల్లులు చెల్లించలేక మరియు మద్దతు ధర, రొయ్యలకి మద్దతు ధర లేక మేము ఆపేసాం కల్చర్. నవంబర్ 19వ తేదీ ఈ నాయకుల అలసత్వం వల్ల అది తెగిపోవడంతో కొన్ని వందల కోట్ల రూపాయలు ఆక్వా రైతులకైతేమి, వరి రైతులకైతేమి, తర్వాత హార్టికల్చర్ రైతులకైతేమి ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా నష్టపోవడం జరిగింది. అయినా కూడా ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుపోయి అది మళ్ళీ వరద వస్తే నిండా కూడా నీళ్లు రాబడాలి. ఈసారి 2 లక్షల క్యూసెక్కులు నీళ్ళు వచ్చినా సరే తెగిపోయే విధంగా పోసేస్తున్నారు. కిందనే కరకట్ట కిందనే కట్టలు తీసేసేయడం జరిగింది. నిన్న మేమందరం కూడా జన సైనికులమే 100 మంది పైగా వెళ్ళి అక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. వీటన్నిటిని కూడా ఒక అర్జీ రూపంలో ఇప్పుడు